కూటమి ప్రభుత్వ ధ్యేయం పర్యావరణ పరిరక్షణ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ మండల అభివృద్ధి కార్యక్రమంలో నుంచి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొని ముందుగా స్వచ్ఛ కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మండల కార్యాలయం నుంచి సైకిల్పై ర్యాలీగా తరలి వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ విదేశాల దగ్గర ప్రాంతాలకు వెళ్లాలంటే సైకిల్ వినియోగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమం ఎండీఓ సతీష్, ఈఓపీఆర్డీ శ్రీరామచంద్రమూర్తి, కార్యదర్శి పాండురంగారావు, కూటమి నాయకులు బాలాజీ, గిడుదురి శ్రీను, రాయుడు, అనిల్, రామిశెట్టి సునీల్, పుల్లా శ్రీరాములు, పాండ్రంకి రాజు, గేదెల చిన్నారావు, సతీష్, తోటకూర సతీష్, జన సైనికులు, అధికారులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు పాండురంగారావుకి, అట్లాగే ఎంపీపీ గారు అనంతలక్ష్మి గారికి, ఎంపీడీ వారికి, డిప్యూటీ ఎంపీడీ వారికి, నాతోటి కూటమి సభ్యులు, అలాగే సచివాలయాల సిబ్బంది, ఎంపీడీ ఆఫీస్ సిబ్బందికి, పత్రికా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. స్వచ్ఛాంధ్ర అన్నది మాటల్లో కాకుండా చేతల్లో చేయాలనేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇవాళ దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ప్రతి మూడో శనివారం కూడా దీన్ని ఓపెన్ ఫైర్ బర్నింగ్ ఆపాలా, అలాగే సౌర విద్యుత్తు రూపంలో వెళ్ళాలి, లేదా ఈ ఫ్యాన్స్ అదే విద్యుత్ సోలార్ విద్యుత్ ద్వారా, అట్లాగే సైక్లింగ్. నేను అనేక కంట్రీస్లో నేను చూశాను, అలాగే టీవీలో కూడా చూశాను చాలా చోట్ల. 50% వాళ్ళు 3-4 కిలోమీటర్ల రేడియస్లో ఏ కార్యక్రమం ఉన్నా సైకిల్ మీద వెళ్తారు. అది ఒకటి పర్యావరణానికి పనికి వస్తుంది, 2 మన ఆరోగ్యానికి పనికి వస్తుంది. ఆ 2 అంశాల మీద చాలా ప్రధానమైన దృష్టి ఎంతో కాలం క్రితమే చాలా దేశాల్లో అమల్లో ఉన్నది. ఈ సైకిల్స్కి మీకు గుర్తుందో లేదో, మన స్మార్ట్ సిటీ చేసిన కొత్తలో సైకిల్ స్టాండ్లు కూడా పెట్టారు. స్మార్ట్ సిటీస్లో ప్రతి చోట సైకిల్ స్టాండ్, ఎక్కడ వెళ్తే అక్కడ ఫ్రీ పార్కింగ్ చేసుకుని లాక్ చేసుకోవడానికి సైకిల్ ట్రాక్ కూడా పెట్టారు. అంటే గవర్నమెంట్ చేయడానికి ముందుకు వస్తూ ఉంది అనేక కార్యక్రమాల్లో. తర్వాత గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నప్పుడు అటువంటి వాటిని తీసి సింపుల్గా పక్కన పారేస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం అయినా ఒక విధానం మొదలుపెట్టిన తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ విధానాన్ని కంటిన్యూ చేస్తేనే. ఫర్ ఎగ్జాంపుల్ మన అమరావతిని ఎంతో ఖర్చు చేసి చంద్రబాబు నాయుడు గారు అవేళ ముందుకు తీసుకెళ్తే దాన్ని తీసుకెళ్ళి పక్కన పారేసి వాళ్ళే చెప్పారు 3 క్యాపిటల్స్ అన్నారు. 3 క్యాపిటల్స్లో అది అమరావతి కూడా ఒకటే కదా, దాన్ని ఆఫీస్ బిల్డింగ్లు ఇది కాపేయాలి. అట్లాగా అలా జరగకూడదు. ఇవాళ మన ఆరోగ్యం బాగుండాలంటే సైక్లింగ్. అలాగే కాకినాడ లాంటి సిటీస్కి ఇంకొక సమస్య కూడా ఉంది. పర్యావరణ పరిరక్షణలో ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇండస్ట్రీస్ అవసరం మనకు ఎంతైనా ఉంది. మన వాళ్ళందరికీ ఉద్యోగాలకు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కానీ అవసరం. కానీ దాంతోపాటు మన ఆరోగ్యం కూడా చూసుకోవాల్సింది. ఖచ్చితంగా నేను ఎంపీ గారికి చెప్తా ఉన్నాను, నెక్స్ట్ వీక్ కానీ వచ్చి వారు కానీ ఎప్పుడైతే పెడతారో మీరు మళ్ళీ ఈసారి ఇండస్ట్రీస్ ప్రతినిధులు కూడా రమ్మని చెప్పి పొల్యూషన్ ఏ స్థాయిలో ఎక్కడుంది, పొల్యూషన్ కంట్రోల్ వాటిని కూడా రమ్మని, మనం ఏదో ఫోటోలకో దేనికో పరిమితం అయిపోయి ఒకరోజు చేసి 4 ముక్కలు మాట్లాడేసి వెళ్ళిపోవడం కాకుండా, మనం చేపట్టినటువంటి కార్యక్రమాన్ని దాన్ని పూర్తి స్థాయిలో చేయాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టుకుని మనకు 50% పొల్యూషన్ మనం తెచ్చుకున్నది అయితే 50% మనకి ఇండస్ట్రియల్ బెల్ట్ ద్వారా వస్తున్నటువంటి పొల్యూషన్. ఆ 50%లో కనీసం 25% అన్నా మనం జాగ్రత్తలు తీసుకుని తగ్గించుకోగలిగితే, ఇక్కడ కూడా సైక్లింగ్ అన్నది అంటే ఇప్పుడు జన సైనికుల ఇంట్లోకి మోటార్ సైకిల్ అంటే ఈ మోటార్ సైకిల్ వచ్చేస్తాయి, సైకిల్ అంటే 30 సైకిళ్ళు వచ్చాయి. అంటే ఆ పరిస్థితి ఎంత దాకా వచ్చిందో ఆలోచించండి. అది నేనేం చెప్పానంటే, మన కాయగూరలు అమ్ముకునే వాళ్ళు మనందరం మన సర్పారం ఏరియాలో ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళందరినీ సైకిల్ తీసుకురమ్మండి వెళ్దామంటే వాళ్ళు మోటార్ సైకిల్ మీద అమ్ముతున్నారండి అన్నారు. అంటే దీన్ని మనం మార్చుకోవాలి. దీన్ని విధానం తక్కువ డిస్టెన్స్కి మనం ఖచ్చితంగా సైకిల్ మీద వెళ్ళేటట్టు చేసుకుంటూ ఉంటే పర్యావరణం ఖచ్చితంగా మన సగం కంట్రోల్ చేయొచ్చు, మన సగం ఇండస్ట్రీస్ కూడా అడిగి. అలాగే సోలార్ విద్యుత్ ప్రతి ఇంటికి గవర్నమెంటే ముందుకు వచ్చి చేస్తూ ఉంది.
మీ కరెంట్ బిల్లే తగ్గుతుంది. కరెంట్ బిల్లు తగ్గితే మీరు అనేక స్కీములకి అర్హులవుతారు కూడా. అది కూడా చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ సోలార్ని అంత సింపుల్గా తీసుకోవద్దు. సోలార్ కూడా ప్రతి చోట గవర్నమెంట్ సాయం చేస్తుంది. మీ ఇళ్ళ మీద పెట్టుకుంటే మీ కరెంట్ బిల్ తగ్గితే మీలో చాలామంది ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కీములకి అర్హుల కింద వస్తారని చెప్తూ ఇంత చక్కటి కార్యక్రమం డిజైన్ చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే మన ఎండిఓ ఆఫీసు మన ఎండిఓ గారికి, ఎంపీపీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగవలసిందిగా